రాయచోటిలో ఉగ్రవాదుల అరెస్ట్ కలకలం రేపింది. 3 రాష్ట్రాల్లో నెట్వర్క్ నడుపుతూ 30 ఏళ్లుగా రాయచోటిలో ఎలాంటి అనుమానం రాకుండా 2 ఉగ్రవాదులు నివాసం ఉంటున్నారు. వారిని తమిళనాడు ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని చెన్నై తరలించి ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోట్లో నిన్నటి నుండి కూడా ఉగ్రవాదుల కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన 2 తీవ్రవాదులు 30 ఏళ్లకు ముందు నుంచి ఇక్కడ ఫ్యామిలీ ఉంటూ కేరళ వీళ్ళది, ఆ తర్వాత ఇలా నెట్వర్క్ అంతా 2 తమిళనాడుది. అబూబకర్ సిద్దిక్ నాగూరు ప్లస్ షేక్ మన్సూర్, ఈ 2 కూడా అన్నదమ్ములు. వీళ్ళు రాయచోటి పట్టణంలో 30 ఏళ్ల క్రితం ఇక్కడ సెటిల్ అయ్యారు. అయితే గత 30 సంవత్సరాలుగా రాయచోట్లో ఉంటూ ఎలాంటి చిన్నది కూడా అనుమానం రాకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు. ఈ చిరు వ్యాపారంలో భాగంగా చిన్న బట్టల వ్యాపారం, చిన్న అంగళ్ళు, చిన్న చిరు వ్యాపారాలు చేస్తూ ఇక్కడ 30 ఏళ్ళుగా ఉన్నారు. ఒక అతను ఉగ్రవాది ఇక్కడే వివాహం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు ఒకసారిగా మనము తమిళనాడుకు అరెస్ట్ చేసి తమిళనాడు తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఎస్పీ గారి ఆదేశాలతో ఇక్కడ పోలీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం 2వ సెంటర్లో ఉన్నాము. ఆల్రెడీ ఒక సెంటర్ తీసుకువచ్చాము, 2వ సెంటర్లో మనం ఉన్నాము. ఇప్పుడు చూడొచ్చు ఈ స్కూల్ ఎదురుగా వీరనారాయణ ఒకసారి చూపిస్తాడు. ఇక్కడ ఉన్న ఇదే ఇల్లే ఉగ్రవాదుల్లో ఒకరైన మన్సూర్ బసా అనే వ్యక్తిది ఒకరైన ఇదే ఇల్లు. చూడొచ్చు లాక్లో ఉన్నది. ప్రస్తుతం ఇండియాలో మొత్తం మూడు రాష్ట్రాలు ఇలా నెట్వర్క్ జరిగింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో నెట్వర్క్ జరిగింది. 1995 నుండి వీళ్ళు పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ వీళ్ళని నిఘా పెట్టింది. గత 3 నెలలుగా రాయచోటి ప్రాంతంలో ఈ ఏటీఎస్ బృందాలు మట్టిలో తిరుగుతూ, ఈ అధికారుల బృందాలంతా తిరుగుతూ వీళ్ళ నెట్వర్క్ అసలు వీళ్ళు ఏంటి, ఎక్కడున్నారు, ఇలా నెట్వర్క్ ఏంది, ప్రజెంట్ ఇక్కడ రాయచోట్లో ఉండి వీళ్ళ నెట్వర్క్ ఎక్కడి వరకు కొనసాగుతుందని చెప్పి వీళ్ళు చాలా నిఘా పెట్టడం జరిగింది. ఎట్టకేలకు నేను 2 అరెస్ట్ చేసి తమిళనాడు తీసుకెళ్లారు. ఇలా నెట్వర్క్ సంబంధించి గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఒకసారి తెలియవేస్తే 1995 చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యంలో బాంబు పేల్చారు. ఆ ఘటనలో 2 హ్యాండ్ ఉంది. అలాగే 1995 నాగూరులో పార్సల్ బాంబు ఒకటి పేలుడు సంభవించింది. సో దాంట్లో కూడా 2 హ్యాండ్ ఉంది. అలాగే 1999 చెన్నై, తిరుకొచ్చి, కోయంబత్తూరు, కేరళలో 7 చోట్ల బాంబ్ బ్లాస్టింగ్ జరిగాయి. ఆ 7 చోట్ల బాంబ్ బ్లాస్టింగ్లో ఇలా హ్యాండ్ ఉంది. అలాగే 2011 మదురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర జరిగినప్పుడు ఆ సమయంలో బాంబు కూడా పైప్ బాంబు పేలడం జరిగింది. సో దాంట్లో కూడా వీళ్ళ హస్తం ఉంది. అలాగే 2012 వేలూరులో డాక్టర్ అరవిందర్ రెడ్డి అతన్ని కూడా హత్య చేయడం జరిగింది. సో ఆ హత్య ఘటనలో కూడా వీళ్ళ హ్యాండ్ ఉంది. అలాగే 2013లో బెంగళూరులో మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం అక్కడ కూడా దాంట్లో జరిగిన సమీపంలో బాంబు పేల్చారు. బెంగళూరు అక్కడ మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంలో అక్కడ కూడా వీళ్ళ హస్తం ఉంది ఈ సంఘటనలో కూడా. సో 1999 తమిళనాడులో కేరళ బాంబు పేటలో అక్కడ 20 ఏళ్ళుగా ఈ 1999 తమిళనాడు, కేరళలో బాంబు ఉంచే ఘటనలో కూడా ఆ బ్లాస్టింగ్స్లో కూడా వీళ్ళ హస్తం ఉంది. సో ఇలా మొత్తం ఇండియాలో 3 రాష్ట్రాలు ఇలా నెట్వర్క్ కొనసాగింది. సో లాస్ట్కు 30 ఏళ్ళ తర్వాత వీళ్ళకి రాయచోట్లో కనుగొన్నారు. సో ఈ 30 ఏళ్ళకు కూడా చిరు వ్యాపారాలు చేస్తూ ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా చిన్న ఇళ్లలో ఉంటూ, నివాసాలు చిన్న ఇళ్ళలో ఉంటూ మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో ఎట్టకేలకు ఇప్పుడు తమిళనాడు ఈ యాంటీ స్క్వాడ్ వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంతో ఇక స్థానికంగా తీసుకుంటే ఈ స్థానిక అంటే ఎస్పీ ఆధ్వర్యంలో నిన్న స్థానిక బృందాలు మనకు తెలుసు వీళ్ళు అంటే వచ్చిన తమిళనాడు బృందాలు కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, 2 బృందాలుగా విడిపోయి రాత్రి 2 ఇళ్లలో ఎవరైతే ఉన్నారో ఈ 2 అరెస్ట్ చేశారో ఆ ఉగ్రవాదుల 2 నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. మనకు తెలుస్తుంది ఈ సోదాల్లో క్షుణ్ణంగా లోతుగా సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్స్, కొన్ని మెటీరియల్ కూడా ముఖ్యమైన కీలకమైనవి కొన్ని స్వాధీనం చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. సో అలాగే వీళ్ళు ఇప్పుడు ఇంకా బృందాలు, పోలీసు బృందాలు, తమిళనాడు బృందాలు వీళ్ళు ఇంకా విచారణ లోతుగా చేస్తున్నారు. పట్టణంలో నిన్నటి నుంచి కూడా రాజోటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చూసి ఇప్పుడు భయపడుతున్నారు. ఇది మొత్తం మీద కలకలం రేగిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప.